హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఏం స్నాక్స్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఈ స్నాక్స్ని ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 10 నిమిషాల్లో చేసుకున్న ఈ స్నాక్స్ని మనం 10 రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. హెల్దీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ స్నాక్స్ చేసుకోవడానికి స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఈ స్నాక్స్ చేసుకోవడానికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ మొక్కజొన్న పిండితో చేసిన కార్న్ఫ్లేక్స్ అన్నమాట. ఈ కార్న్ఫ్లేక్స్ మనకి ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఈ కార్న్ఫ్లేక్స్ మనకి కరెక్ట్గా వేగాలంటే ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్ ఇంత వేడిగా ఉండాలి. ఇలా వేయగానే మనకి ఈ కార్న్ఫ్లేక్స్ అనేది ఈ విధంగా వేగుతాయి. ఇలా వేగితేనే అవి బాగా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి. తరువాత ఆయిల్కి సరిపడినన్ని కార్న్ఫ్లేక్స్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కువసేపు పట్టదు, మనం ఆయిల్లో వేసిన వెంటనే మనకి ఇవి వేగిపోతాయి. మీకు ఎన్ని కార్న్ఫ్లేక్స్ అవసరమో అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో అరకప్పు జీడిపప్పు, ఒక పావు కప్పు బాదం పప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్లో జీడిపప్పు బాదంని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాదం ఈ విధంగా వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక కప్పు పల్లీలు వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పావు కప్పు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్లో ముందుగా ఫ్రై చేసుకున్న బాదం, జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు, కార్న్ఫ్లేక్స్లో ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ ఉంటుంది, ఉప్పును చూసి వేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసుకొని ఈ ఉప్పు కారం అంతా కార్న్ఫ్లేక్స్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. మీకు ఏదైనా ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలంటే ఆమ్చూర్ పౌడర్ కానీ కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఉప్పు కారం అంతా బాగా పట్టిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ డబ్బా తీసుకొని ముందుగా మనం చేసుకున్న కార్న్ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే 10 నుంచి 15 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఒక బౌల్లో వేసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. టేస్ట్ కూడా బాగుంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే స్నాక్స్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.